వెల్కమ్ బ్యాక్. ఈ కుంభమేళాలో మరో ప్రధాన ఘట్టం చోటు చేసుకుంది. సనాతన హిందూ ధర్మానికి ప్రాధాన్యం ఇస్తూ మరింత పటిష్టం చేసే దిశగా ఇప్పటికే అఖాడాలు, సాధు సంతులు అనేక ప్రణాళికలు రూపొందించుకున్నారు. సనాతన బోర్డుపైన సుదీర్ఘమైన చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధానమైన ఓ ముగ్గురు పీఠాధిపతులు గతానికి భిన్నంగా సమావేశమయ్యారు. యూపీలోనే కాక అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న దర్మిలా ఆ ముగ్గురు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. దేశ సంస్కృతిని పెంపొందించేలా ఏమేం నిర్ణయాలు అమల్లోకి తేవాలో ప్రతిపాదనలు రూపొందించారు. ఆ ప్రతిపాదనలు గనక అమల్లోకి వస్తే దేశంలో కీలకమైన నిర్ణయాలు తెరమీదికి రావడం ఖాయం అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఆ తీర్మానాలు, ప్రతిపాదనలు ఏంటి? కుంభమేళాలో కీలకమైన ఘట్టం, ముగ్గురు పీఠాధిపతుల కీలక ప్రతిపాదనలు, గోవును రాష్ట్రమాతగా చేయాలనే విజ్ఞాపనలు. ఈ కుంభమేళాలో చాలా కీలకమైన ఘట్టం చోటు చేసుకుంది. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం విశ్వ హిందూ పరిషత్తో పాటు ఆల్ ఇండియా అఖాడ పరిషత్ ఇప్పటికే చర్చోపచర్చలు జరిపాయి. పలు కీలకమైన ప్రతిపాదనలు కూడా రూపొందించారు. అయితే సనాతన బోర్డు కావాలని అఖాడ పరిషత్, ఎక్కడికక్కడ ట్రస్టులు ఏర్పాటు చేయాలని విశ్వ హిందూ పరిషత్ కోరుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కుంభమేళా వేదికగా పలువురు పీఠాధిపతులు సమావేశమై పలు కీలకమైన తీర్మానాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. శృంగేరి శారదా పీఠాధిపతి విదుశేఖర భారతి స్వామి, అలాగే ద్వారకా శారద పీఠాధిపతి సదానంద సరస్వతి, జ్యోతిర్మఠానికి చెందిన అవిముక్తేశ్వరానంద సరస్వతి ఒకే వేదికపై కీలకంగా చర్చించారు. వీరు పరమధర్మ సంసద్గా ఏర్పడి దేశానికి అవసరమైన అంశాలను ప్రకటించారు. సాధారణంగా దేశంలోనే పలువురు పీఠాధిపతులు, ముఖ్యంగా వీరు గతంలో ఎప్పుడూ ఒక్క వేదిక మీదకు వచ్చిన సందర్భాలు లేవంటున్నారు నిపుణులు. కానీ ఈ కుంభమేళా సందర్భంగా వీరు ఏకాభిప్రాయంతో పలు తీర్మానాలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీరు ముఖ్యంగా సనాతన హిందూ సంస్కృతి పరిరక్షణ, సంస్కృత భాషాభివృద్ధి, గోమాత సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఈ ముగ్గురు తీర్మానాలు చేయడం విశేషంగా మారింది. శృంగేరి శారదా పీఠం నుంచి విదుశేఖర భారతి స్వామి గోమాత పరిరక్షణ కోసం తీర్మానం చేశారు. గోవును తల్లిగా భావించే మన దేశంలో గోవును హత్య చేయడం చాలా దారుణమని, ఇప్పటికీ ఎన్నికైన ఏ ప్రభుత్వం కూడా ఆ దిశగా పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో గోహత్యకు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నా ఎక్కడా అమలు జరగడం లేదు. ఇష్టారీతిన గోవులను కబేళాలకు తరలిస్తున్నారు. గోసంతతి నానాటికి క్షీణిస్తున్న ఏ పర్యావరణ ప్రేమికుడు గాని అటు హిందూ సంస్థల నుంచి గోరక్షణ కోసం విజ్ఞాపనలు వెల్లువెత్తుతున్నాయనే తప్ప దేశవ్యాప్తంగా నిర్ణయం మాత్రం జరగలేదు. ఈ క్రమంలో గోవును తల్లిగా భావించే చట్టం తేవాలని, అందుకోసం గోవును రాష్ట్రమాతగా ప్రకటించాలని విదుశేఖర భారతి స్వామి తీర్మానం ప్రవేశపెట్టారు. గోవును ఎవరు చంపినా అది శిక్షార్హమైన నేరంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. ఇక ద్వారకా శారద పీఠాధిపతి సదానంద సరస్వతి సంస్కృత భాష కోసం తీర్మానం ప్రవేశపెట్టారు. భారతీయ విజ్ఞానమంతా సంస్కృతంలోనే ఉందని, ఆధునిక విద్యలన్నీ ఆంగ్లం, ఇతర ప్రాంతీయ భాషల్లో ఉండడం వల్ల మనదైన విజ్ఞానం మసకబారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ భాషలకు తల్లి భాష అయిన సంస్కృత భాష పరిరక్షణకు, అభివృద్ధికి ఎక్కడా నిర్ణయాలు తీసుకోలేదని, అది తరువాతి తరానికైనా అందించకపోతే మనదైన విజ్ఞానమే మనది కాకుండా పోయే ప్రమాదముందని సదానంద సరస్వతి అభిప్రాయపడ్డారు. జ్యోతిర్మఠానికి చెందిన అవిముక్తేశ్వరానంద సరస్వతి హిందూ ధర్మాన్ని ప్రబోధించే విద్య నేర్చుకోవడం హిందువుల ప్రాథమిక హక్కుగా గుర్తించాలని తీర్మానం చేశారు. హిందువులు కాకుండా ముస్లింలు గాని, క్రైస్తవులు గాని వారి మతాన్ని బోధించుకునేలా పాఠశాలలు నెలకొల్పే హక్కు కలిగి ఉన్నారు. దీంతో ఆయా మతాల్లోకి హిందువులను మార్చేయడం సులభతరమవుతుంది. ఇది హిందూ దేవుల సెంటిమెంట్లను దారుణంగా దెబ్బతీస్తుంది. ఆధునిక విద్య ద్వారా అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో హిందువులు సైతం మిషనరీ స్కూళ్లకు తమ పిల్లల్ని పంపిస్తున్నారు. కానీ అక్కడ విద్య కన్నా ప్రధానంగా మత బోధనకే ప్రయారిటీ ఇస్తున్న సందర్భాలు అనేకం బయటపడ్డాయి. కానీ అదే సమయంలో హిందువులకు మాత్రం అలా హైందవ సంస్కృతిని బోధించే పాఠశాలలు నెలకొల్పే ఛాన్స్ మాత్రం లేకుండా పోయింది. ఇకపై అలా కాకుండా మతపరమైన హిందూ విద్యకు ప్రాధాన్యం దక్కేలా దాన్ని ప్రాథమిక హక్కుగా నిర్ణయించాలని తీర్మానించారు. అలాగే ప్రతి పాఠశాలలోనూ ఓ దేవాలయం నెలకొల్పాలనే ప్రతిపాదన కూడా రావడం విశేషం.
మరోవైపు దేశంలో కుటుంబ వ్యవస్థ నానాటికి పతనమవుతోందని, కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే సమాజం బలంగా ఉంటుందని పరమధర్మ సంసద్ అభిప్రాయపడింది. జాతీయ ఐక్యత, దేశ సమగ్రత, సామాజిక సమరసత వంటి 27 అంశాలపై పరమధర్మ సంసద్ తీర్మానాలు చేసింది. అలాగే దేశంలోని నదులను కాపాడుకోవాలని, కుటుంబాలను, కుటుంబ విలువలను పెంపొందించుకునేలా నిర్ణయాలు జరగాలని ప్రతిపాదించారు. కుంభమేళాలో జరిగిన ఈ సమావేశంలో మరో కీలకమైన ఘట్టం చోటు చేసుకుంది. ఈ ముగ్గురు పీఠాధిపతులు సంయుక్తంగా చేసిన ప్రతిపాదనలను యూపీ సర్కార్ ప్రకటించడం మరో విశేషంగా చెబుతున్నారు. యూపీలోని యోగి సర్కార్ హిందూ ధర్మ పరిరక్షణ కోసం పలు చర్యలు తీసుకుంటోంది అంటూ ఆ పీఠాధిపతులు ప్రశంసలను కురిపించడం విశేషం. మరి వీరి ప్రతిపాదనలపై కేంద్రంలోని మోడీ సర్కార్ ఎలా స్పందిస్తుంది, ఎలాంటి సూచనలు చేస్తుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది వేచి